శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ రోజున ఈ వీడియోలో 2024 జనవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తామా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు జనవరి మాసంలో గ్రహ సంచారం బాగుంది, కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు కాస్త చికాకు కలిగించే సంఘటనలు ఏర్పడతాయి. దయచేసి మీరు ఎక్కువ గొడవలకి వాదాలకి దిగొద్దు. ముఖ్యంగా దంపతులు అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని మీరు అనవసరంగా బాధపడద్దు. అలాగే బంధుమిత్ర వారు, బంధువర్గం వారు, మిత్రవర్గం వారు వారి నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి, చక్కగా ఉంటుంది. అలాగే మీకు భూగ్రహ సంబంధాల లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే ఇది వరకు గృహ నిర్మాణం చేపట్టి కొన్ని అవాంతరాలు వచ్చి ఆగిపోతే అది మీకు పునరుద్ధరణ చేసుకుంటే ఆ ప్రయత్నం సాగుతాయి. వ్యవహార జయం ఉంది, శత్రు జయం, కార్య జయం, మీరు అనుకున్నాయని జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మకర రాశి వారికి అదృష్టకాలం చెప్పుకోవచ్చు. అన్ని విషయాలు బాగున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. మకర రాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అలాగే దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక గాలి ఎక్కువ నిమ్మకాయ పెట్టుకోండి. ఇక ధన విషయంలో సమయానికి ఏ విధంగా ధనం చేకూరుతుంది. కాకపోతే ఏంటంటే అధిక ఖర్చులు ఉంటాయి. మీకు అధిక ఖర్చులు, అనవసర ఖర్చులు ఉంటాయి. మీకు ఈ ఒకవేళ మీకు ఎవరన్నా అప్పు ఉంటే, అంటే రుణాలు ఉంటే, మీరు ఇతరులకు ఇవ్వాల్సిన వస్తే మాత్రం వారు కాస్త ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కాస్త వాళ్ళకి ఓపికగా సమాధానం చెప్పుకోవాలి. గొడవ పడద్దు, ఎవరితో గొడవ పడద్దు. బంధువర్గం వారితో, మిత్రవర్గం వారితో ఎవరితో గొడవ పడద్దు. అలాగే ముఖ్యంగా గురువుని, బ్రాహ్మణ్ని దూషించొద్దు. పెద్దవాళ్ళని గౌరవించండి. ఎవరి మీద ఏ విధంగా చెడు కామెంట్స్ చేయవద్దు. జాగ్రత్తగా ఉండండి. జీవన విధానం బాగుంది, చక్కగా ఉంది. వృత్తిపరంగా బాగుంది. మీ వృత్తి ఎవరు ఏ వృత్తిలో చేసినా, ఎవరు ఏ వృత్తిలో ఉన్నా రాణింపు ఉంటుంది. మీకు రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. చక్కగా మిమ్మల్ని గౌరవిస్తారు. సంఘంలో పరపతి ఉంటుంది, గౌరవ మర్యాదలు పొందుతారు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. కొంతమంది ప్రభుత్వం ఉన్నారు, ఇందులో బద్ధకస్తులు ఉన్నారు. ఆ బద్ధకస్తులు బద్ధకను విడనాడమ్మా, విడనాడే ప్రయత్నం చేసుకోండి. మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఎవరిలో ఏలు పెట్టద్దు, ఎవరి విషయంలో ఏలు పెట్టద్దు. మీ విషయం చూసుకోండి, మీ విషయం చూసుకోండి. కొన్ని విషయాల్లో మాత్రం అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మిమ్మల్ని అభిమానించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహా తీసుకోండి. అలాగే అన్ని విషయాలు అందరికీ చెప్పొద్దు, మీ సొంత విషయాలు అందరికీ చెప్పొద్దు. ఇందులో కొంతమంది వీరికి ఈ మాసంలో కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ సొంత విషయాలు చెప్పొద్దు. అలాగే మీ డీటెయిల్స్ ఏది వాళ్ళకి ఇవ్వద్దు. ధన విషయంలో, బంగారం విషయంలో, పత్ర విషయం జాగ్రత్త. ఇక మీరు ఈ రాశిలో రియల్ ఎస్టేట్ రంగంలో వరకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. రాజకీయ నాయకులకి బాగుందండి. కాకపోతే అండి మీ మీద కాస్త మీకు తెలియని శత్రువులు ఉంటారు, జాగ్రత్త అండి. రాజకీయ నాయకులు శత్రువులు ఉంటారు తెలియకుండానే. అలాగే కాస్త నరఘోష, నరదిష్టి ఉంది మీకు, అది మాత్రం చూసుకోండి. ఇక కళాకారులకు బాగుంది, మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. టీవీ సినిమా రంగంలో ఉన్న వారికి, అన్ని డిపార్ట్మెంట్ వరకు కూడా బాగుంది. సువర్ణ అవకాశాలు వస్తాయి. అవకాశం ఉపయోగించుకోండి. అవకాశం తలుపు కొడుతుంది, ఉపయోగించుకోండి. మీకు చక్కని అవార్డులు, గౌరవాలు, పురస్కారాలు కూడా లభిస్తాయి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, చక్కగా ఉంది. సొంతంగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే ఉద్యోగస్తులు, ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు బాగుంది, చాలా చక్కగా ఉంది. మీకు అన్ని రకాలుగా బాగుంది. అలాగే మీరు ఇతర దేశం వెళ్ళేవారు, అంటే ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్ళే వరకు కూడా బాగుంది. ఏమీ అనుమానం అయితే లేదు. అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే చదువు రీత్యా వెళ్ళే వరకు కూడా బాగుంది. ఇతర దేశం చదువు రీత్యా వెళ్తారు కదమ్మా, మీకు కూడా బాగుంది.
ఇక వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే ప్రయత్నం చేసుకోండి, మీకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక చదువుకుని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇక నేను చెప్పి గోచార ఫలాలు కేవలం మీకు 30-40% మాత్రమే పనిచేస్తాయి. మిగతా 60% మీకు జన్మజాతకం బట్టి ఉంటుంది. మీ లగ్న చార్టు, మీ లగ్నం నుంచి ఉన్న గ్రహాల మిత్రత ఎలా ఉంది, ఏంటి పరిస్థితి, మీ జరిగే దశ ఏంటి, అంతర్దశ ఏంటి అనేది మీకు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది జరుగుతాయి, కొంతమంది జరగవు, కాల్స్ వస్తున్నాయి. గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి, మీరు చెప్పే పరిహారాలు చాలా బాగుంటాయండి, మేము సక్సెస్ అయ్యామని కొంతమంది, గురుగారు మీరు చెప్తున్నారు కానీ మాకు అవ్వట్లేదని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మా గుర్తుపెట్టుకోండి, ఇది గోచారం, అది గ్రహచారం. మీ గ్రహం మీరు పుట్టేటప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కదా. అందుకే దాని గురించి ఏంటంటే బాగున్న వాళ్ళు బాగోలేని వారు కూడా నేను పరిహారాలు చెప్తాను, చేసుకోండి. ఏమన్నా మీ సలహాలు సంప్రదింపులు కావాలంటే మా ఆఫీసు ఈ కింద నెంబర్ ఉందో ఫోన్ చేయండి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఏమ్మా ఇకపోతే ఈ మకర రాశి వారు ఈ జనవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు అందరికి కూడా శుభం జరుగుతుంది, శుభం చేస్తుంది. అది ఏమిటి అంటే మీరు ఈ మాసం ఎక్కువ శివారాధన చేసుకోండి, శివాలయంలో అభిషేకం చేయించుకోండి, వీలైతే రుద్రాభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా సోమవారం రోజున మార్నింగ్ 7:30 to 9 రామకాలం టైంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, చండీ ప్రదర్శన చేయడం, అభిషేకం అయిన తర్వాత అయ్యగారికి స్వయంపాకం దానం చేయడం, అదే బియ్యం ఉప్పు పప్పు వగేర. అలాగే అక్కడ కూర్చొని ఓం నమః శివాయ మంత్రం చేసుకోవటం కొంచెంసేపు. తర్వాత పక్కన అమ్మవారు ఉంటారు, అమ్మవారి కుంకుమ చేయించుకోవటం. అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టమం చదువుకోవటం. అలాగే బహుళాష్టమి వస్తుంది, బహుళాష్టమి కాలభైరవ స్వామి దేవాలయం ఉంటే మీ దగ్గరలో ఏదైనా కాలభైరవ స్వామి గుడి ఉంటే వెళ్ళి చక్కగా అక్కడ స్వామివారికి అభిషేకం చేయించు ఉంటేని, లేదంటే శివాలయంలో చేయించుకోండి, నో ప్రాబ్లం. ఇకపోతే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం చదువుకోండి. అలాగే మీరు సకల శత్రు రోగ రుణబాధలు ఎవరైనా బాధపడుతుంటే మీరు తప్పనిసరిగా పౌర్ణమి రోజున చండీ హోమం చేయించుకోండి అమ్మవారి దేవాలయంలో. ప్రతి అమ్మవారి దేవాలయం చండీ హోమం చేస్తారు, పౌర్ణమి రోజు చేస్తారు, చేయించుకోండి. తర్వాత గోవుకు ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి. పావురాలు ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి. కాకులు పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో కాకులకి తీపి అన్నం పెట్టండి, పిచ్చుకలు ఉన్న ప్రదేశంలో ధాన్యం వేయండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి. అలాగే ముఖ్యంగా భిక్షగాళ్ళకి, అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, అదే బ్లైండ్ పర్సన్స్ అంటే గుడ్డి వారికి ఆహారాన్ని అందివ్వండి, వారికి ఆహారాన్ని అందివ్వండి, ఎంతో కొంత దానాన్ని చేరుకోండి. అలాగే మీకు పారిశుద్ధ కార్మికులు కనిపిస్తారు ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారు పారిశుద్ధ కార్మికులు కనిపిస్తే వారికి కూడా చక్కగా తినడానికి ఏదైనా పెట్టండి, భోజనం పెట్టండి, అవకాశాన్ని బట్టి, లేదా పండో ఫలం ఇవ్వండి, లేదా బ్రెడ్ ఇవ్వండి కనీసం. తర్వాత ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. ఎందుకంటే ఈ మకర రాశి వారు ఏ నర్సనలో ఉన్నారమ్మా, అందు గురించి ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందమ్మా. అలాగే ఒకసారి తైలాభిషేకం చేయించుకోండి. మీరు ఒక శనివారం తైలాభిషేకం చేయించుకోండి శని భగవానికి, మీకు మేలు చేస్తుంది. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి, ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకుని సరిపోతుంది. అందుకు మీరు ఏం కంగారు పడకండి, టెన్షన్ పడకండి. మకర రాశి వరకు మీకు అంతా మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుగుణమవుతూ శుభమవుతూ స్వస్తి.